దుబాయ్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం అక్కడి పెట్టుబడిదారులను కలుస్తూ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు అనువైన వాతావరణం, మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యతపై చర్చించారు. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక కారిడార్లలో ఆధునిక లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగుల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హిందూ టెర్మినల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా షరాఫ్ గ్రూప్ ఇప్పటికే భారతదేశంలో లాజిస్టిక్స్ పార్కులు అభివృద్ధి చేస్తోందని, ఇప్పుడు ఏపీలోనూ రైల్వే, పోర్ట్ అనుసంధానం కలిగిన ప్రాంతాల్లో గిడ్డంగులు నిర్మించేందుకు ఆసక్తి చూపించిందని గుర్తు చేశారు. కాకినాడ జిల్లా తునిలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం ఘటన నిందితుడు నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో అరెస్టైన నారాయణరావును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకెళ్తూ ఉండగా మార్గమధ్యంలో నారాయణరావు బహిర్భూమికి వెళ్లాలని చెప్పి పోలీసుల వాహనాన్ని ఆపారు. ఆ తర్వాత పోలీసుల కళ్లు కప్పి అక్కడి నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న కోమటి చెరువులో దూకాడు. పోలీసులు గజేతగాళ్లను రంగంలోకి దింపి అతడి కోసం చెరువులో గాలించగా చివరికి మృతదేహం దొరికింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. జనాలకు జ్వరం వస్తే మంత్రిదా బాధ్యత అంటూ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఊరిలో, ప్రతి పాఠశాలలోని పిల్లలు జ్వరాలు, పచ్చకామర్లతో బాధపడుతున్నారన్నారు. తాను కూడా గత వారం రోజులుగా జ్వరంతోనే బాధపడుతున్నానని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఎదురు ప్రశ్నించారు. ఎవరికైనా జ్వరం వస్తే తానెలా బాధ్యత వహిస్తానని వ్యాఖ్యానించారు. పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందజేసేందుకు కృషి చేస్తున్నానని, జ్వరాలు సోకితే తనదెలా బాధ్యత అవుతుంది అంటూ మంత్రి సంధ్యారాణి పేర్కొనటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.